ఈ దినవాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త आज के वचन के लिए मत्ती रचित सुसमाचार 4వ అధ్యాయం उसका चौथा अध्याय మొదటి వచనాన్ని చదువుకుందాం. और उसका पहला वचन पढ़कर हम आगे बढ़ेंगे। तब आत्मा यीशु को जंगल में ले गया ताकि इब्लिस से उसकी परीक्षा हो। తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. हम अपने सरों को झुकाकर आंखें बंद करके छोटी सी प्रार्थना करेंगे। పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. परिशुद्ध स्वर्गीय पिता, हम आपको धन्यवाद करते हैं। అయ్యా, మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని మాకు ఆయుష్కాలం అనుగ్రహించాం. आपने हमसे प्रेम करके आज का दिन हमारे जीवन में जोड़ा। ఈ రోజు ఇలాగ నీ సన్నిధిలో సమయాన్ని గడిపే కృపనిచ్చావు. आज आपकी कलीसिया में समय हमें बिताने के लिए अवकाश दिया। అందుని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను उसके लिए ప్రభువా. हम आपको धन्यवाद करते हैं। మరి ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. इस समय पिता परमेश्वर वचनों का हम नमन कर रहे हैं। అయ్యా, మా బలహీనతలను బయలుపరిచేది నీ వాక్యమే. हमारे कमजोरी को दिखाने वाला आपका वचन ही है। మా లోపములను మాకు తేటపరిచి సరి అయిన మార్గమును చూపించేది నీ వాక్యమే. हमारे खामियों को दिखाकर हमें अच्छे मार्गों में चलाने वाला वचन ही आपका वचन। ఈరోజు ఆ లేఖన భాగమును మేము ధ్యానిస్తుండగా प्रभु जी, आपके वचनों को आज हम ध्यान करते हैं। మీరు మాతో మాట్లాడండి. आप हमसे बातें करें। మీ స్వరాన్ని వినిపించండి. आपकी आवाज को हमें सुनाइए। మీరు మా హృదయములను కదిలించండి. आप हमारे दिल को खटखटाइए। మాలో నూతన మార్పును పుట్టించండి. हमारे अंदर नया बदलाव लेकर आइए। అయ్యా, నువ్వు మాట్లాడితే మా జీవితాలు प्रभु బాగుపడతాయి. जी, आप बात करोगे तो हमारा जीवन बदल जाएगा। కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి. जो आशा से है उन्हें अतृप्त करे प्रभु। అయ్యే, వచ్చిన భాగము ద్వారా आए हुए वचनों के द्वारा మాకు కావలసిన పాఠములను మీరు हमें నేర్పించండి. जो शिक्षा चाहिए वो हमें दीजिए प्रभु। మా ఇరువురిని ఏకాత్మ చేత నింపి వాడుకోమని हम दोनों को एक आत्मा से भरकर उपयोग करें। యేసు నామములో ప్రార్థిస్తున్నాను यीशु के తండ్రి. नाम से हम प्रार्थना करते हैं। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। గడిచిన వారంలో 3వ అధ్యాయంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. पिछले सप्ताह में हमने तीसरे अध्याय में से कुछ बातें हमने सीखी। ఈరోజు 4వ అధ్యాయంలో నుండి మొదటి వచనంలో నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. आज हम चौथे अध्याय में से पहले वचन को हम पढ़कर सीखेंगे। ఈ మొదటి వచనంలో నుండే 3 ప్రసంగాలు మనకు ఉన్నాయి. इस पहले वचन में ही हमें 3 संदेश मिलते हैं। మన సమయాన్ని బట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం. हम अपने समय के अनुसार एक एक संदेश को एक एक सप्ताह पढ़ आगे बढ़ेंगे। ఈరోజు మొదటి విషయముగా ఈ మొదటి వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. आज पहला संदेश हम पहले वचन को ध्यान करके हुए आगे बढ़ेंगे। యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకుని బయటకు వచ్చిన తర్వాత यीशु मसीह बपतिस्मा लेकर जब वो बाहर आए थे, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. वो परिशुद्ध आत्मा से भर गए थे। తండ్రి చేత సాక్ష్యాన్ని పొందాడు. पिता के द्वारा उन्होंने साक्ष्य पाई थी। ఈ సంఘటన జరిగిన తర్వాత ये घटना होने के बाद యేసుక్రీస్తు అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. यीशु मसीह जंगल में चला गया। ఎవరు వెళ్ళారు అక్కడికి? कौन गए वहां पर? యేసుక్రీస్తు అరణ్యంలోనికి వెళ్ళాడు. यीशु मसीह जंगल में चला गया। ఆయన వెళ్ళడం కాదు, తీసుకుని వెళ్ళబడ్డాడు అని ఉంది. वो जाना नहीं, उसे लेकर गया, ऐसा लिखा है। ఎవరి చేత శోధింపబడడానికి తీసుకుని వెళ్ళబడ్డాడు? किसके द्वारा वो परीक्षा करने के लिए वहां गया? అపవాది చేత శోధింపబడుటకు. शैतान के द्वारा वो परीक्षा में पढ़ने के लिए गया। ఎందుకొరకు అక్కడికి తీసుకుని వెళ్ళబడ్డాడు? किस लिए वहां पर गया था? శోధింపబడడానికి. परीक्षा में पढ़ने के लिए। 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి దీంట్లో. 4 मुख्य बातें हैं इसमें। యేసుక్రీస్తు అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. यीशु मसीह जंगल में ले गया। ఎందుకొరకు అనంటే అపవాది చేత శోధింపబడడానికి. वो इसलिए गया था क्योंकि इब्लिस उसकी परीक्षा ले। సో ఇక్కడ ఈ యేసుక్రీస్తు యొక్క జీవితంలో నుండి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, तो यीशु मसीह के जीवन के द्वारा हमें सीखने का एक पाठ मिलता है इसमें। ప్రతి విశ్వాస జీవితంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యం. हर एक विश्वासी के जीवन में परिशुद्ध आत्मा की बुलाहट चाल चलन जरूरी है। బైబిల్లో వ్రాయబడి ఉంది, बाइबल में लिखा है పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని. परिशुद्ध आत्मा हमें सर्व सत्य में चलाता है। ఆయన మనకి వాక్యాన్ని నేర్పిస్తాడు. वो हमें वचनों को सिखाता है। ప్రార్థన ఎలా చేయాలో మనకి నేర్పిస్తాడు. प्रार्थना कैसी करनी है हमें सिखाता है। ఎవరితోటి ఎలాగో మాట్లాడాలో మనకి నేర్పిస్తాడు. किससे किस तरह बात करनी चाहिए हमें सिखाता సమయోచితమైన ఆలోచన మనకు అనుగ్రహించువాడు ఆయనే. है। और समय के अनुसार हमें विचार देने वाला परिशुद्ध ప్రతి आत्मा है। విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉండి నడవడం అనేది చాలా ముఖ్యం. हर विश्वासी को परिशुद्ध आत्मा के अधीन होकर चलना बहुत मुख्य बात है। అయితే పరిశుద్ధాత్మ దేవుడు కేవలం వాక్యాన్ని బోధించడం, ప్రార్థన నేర్పించడమే కాదు గాని, परिशुद्ध आत्मा केवल वचनों को पढ़ाना और प्रार्थना सिखाना यही नहीं है। విశ్వాస జీవితంలో ఆయన చేసే పరిచర్య మరొకటి కూడా ఉంది. विश्वासी के जीवन में और एक वो कार्य करता है। సహజంగా విశ్వాసి దానిని గ్రహించడు.
अगर साधारण रूप से विश्वासी अपने आप को नहीं समझता, కానీ ఆ పరిచర్య యేసుక్రీస్తు జీవితంలో కొనసాగింపబడింది. लेकिन वो कार्य यीशु मसीह के जीवन में हुआ। యేసుక్రీస్తు అపవాది చేత శోధింపబడడానికి అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. तो यीशु मसीह अपवादी के हाथों उसकी परीक्षा हो, इसलिए वो जंगल में ले जाया गया। ఎవరు తీసుకుని వెళ్ళారు ఆయనని? कौन लेकर गए थे उसे? అపవాది తీసుకుని వెళ్ళలేదు. उसे अपवादी लेकर नहीं गया था, పరిశుద్ధాత్మ చేత ఆయన కొనిపోబడ్డాడట. परिशुद्ध आत्मा के द्वारा वो जंगल में ले गया था। అంటే ఒక విశ్వాస జీవితంలో यानी एक विश्वासी के जीवन में నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉంటాయి. सीखने वाले भाग बहुत सारे हैं। కొన్ని పాఠములు సమాజంలో ఉన్నప్పుడు మనం నేర్చుకుంటాం. कुछ पाठ हम समाज में जब रहते हैं तब सीखते हैं, అయితే కొన్ని పాఠాలు మనం సమృద్ధిని కలిగి ఉన్నప్పుడు నేర్చుకోలేం. कुछ पाठ जब हम अच्छे स्थान पर रहते तब नहीं सीख पाते, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నేర్చుకోలేం. परिस्थिति हमारे हाथों में होती है तभी भी हम नहीं सीख पाते, సమాజంలో ఉన్నప్పుడు మనం నేర్చుకోలేం. समाज में जब रहते हैं तभी हम नहीं सीख ఆ पाते। పాఠములు మనం నేర్చుకోవాలనంటే ఒంటరిగా అరణ్యంలోనికి వెళ్ళాలి. अगर वो पाठ हमें सीखना चाहिए तो हमें अकेले जंगल में जाना होगा। వాటినే అరణ్య పాఠాలు అని అంటాం. उसे जंगल में सीखे हुए पाठ कहते हैं। కొన్నిసార్లు మన జీవితాలను దేవుడు సరిదిద్దడానికి कुछ समयों में परमेश्वर हमारे जीवन को संवारने के लिए మనల్ని అరణ్యపు అనుభవంలోనికి वो తీసుకుని हमें వెళ్తాడు. जंगल में के अनुभव के लिए लेकर जाता है। అరణ్యపు అనుభవము అనగా जंगल में के अनुभव यानी के శ్రమల గుండా నడిపించబడడం. वो हमें कठिनाइयों में चलाता है, కొన్ని కష్టములకు మన జీవితాల్ని कुछ అప్పగించుకోవడం, कष्टों को हमारे जीवन में आने देता है, బాధల గుండా మన యాత్రను సాగించటం, हमें दुखी होकर हमें चलाता है। ఇవన్నీ కూడా అరణ్య పాఠముల యొక్క లెక్కలోనికి వస్తాయి. ये सभी जंगल के पाठ के हिसाब में आते हैं। చాలా మంది ఏమనుకుంటారంటే बहुत सारे लोग ये सोचते నేను हैं దేవునికి లోబడుతున్నాను గనుక मैं परमेश्वर के अधीन हो रहा हूँ, నా इसलिए జీవితంలో అన్ని మంచి జరుగుతాయి, मेरे जीवन में सब कुछ ठीक होगा, అన్ని అనుకూలంగానే ఉంటాయి, सभी अनुकूल होगा, అన్ని ఆశీర్వాదాలే దయచేయబడతాయి सभी आशीर्वाद मुझे मिलेंगे। కానీ జ్ఞాపకం పెట్టుకోండి, लेकिन सोचिए, याद ప్రతి रखिए, విశ్వాస జీవితంలో అరణ్య పాఠాలు కూడా ప్రాముఖ్యమే. हर विश्वासी के जीवन में जंगल के पाठ भी जरूरी है। దేవునికి లోబడినంత మాత్రాన నాకు ఏ కష్టము ఉండదు అని అనుకోవడం తప్పు. केवल परमेश्वर के अधीन होने से ही मुझे कोई कष्ट नहीं होगा, ऐसा नहीं है। కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని కావలసుకుని అరణ్యంలోకి कुछ తీసుకుని समयों में వెళ్తాడు. परिशुद्ध आत्मा भी हमें जंगल में ले जाता है, ఆయనే కొన్ని అరణ్య పాఠములను మనకు నేర్పిస్తాడు. वही हमें कुछ जंगल के पाठ सिखाता है, ఎందుకంటే ఆ పాఠముల ద్వారా क्योंकि उस पाठ के द्वारा మనం అందరము పరిపూర్ణతలోనికి రావాలి, हम सब परिपूर्णों में आना चाहिए, దేవుని పోలికలోనికి మార్చబడాలి. परमेश्वर के स्वभाव में हमें बदलना चाहिए, అప్పుడే దేవుని కొరకు మనం స్థిరంగా तभी हम నిలబడగలుగుతాం. परमेश्वर के लिए स्थिर खड़े हो सकते हैं। బైబిల్లో ఒక మాట రాయబడింది, बाइबल में एक बात लिखी है, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఇచ్చెను అని. परमेश्वर ने हमें सुख और दुख दोनों मिलाकर दिए हैं। చాలా మందిగా యేసుక్రీస్తుని నమ్ముకుంటే మా కష్టాలన్నీ తీరిపోతాయని అనుకుంటాం. कुछ लोग मानते हैं यीशु मसीह को अगर हम मानेंगे तो हमारे कष्ट दूर हो కానీ जाएंगे, యేసుక్రీస్తుని నమ్ముకున్నాక కూడా కష్టాలు అనుభవించాలి మనం. लेकिन यीशु मसीह को मानने के बाद भी हमें कष्ट का अनुभव దేవుడు लेना ఆ है। మార్గము గుండా కూడా మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. परमेश्वर हमें उस मार्ग में भी चलाता है, ఎందుకంటే ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు क्योंकि उस मार्ग में जब हम जाते हैं ఎన్నో పొరపాట్లు మన జీవితంలో సరిదిద్దబడతాయి, तो कई गलतियों को हम अपने जीवन में सुधारते हैं, ఎన్నో లోపములు మనలో నుండి తొలగించబడతాయి. कई खामियों को हम अंदर से निकाल कर फेंक देते हैं। మనకి ఇది అర్థం కావాలంటే अगर ये हमें समझ में आना चाहिए, इसलिए భక్తుడైన మోషే జీవితాన్ని మనం ఆలోచన చేయాలి. मोशे भक्ति के बारे में हमें विचार करना होगा। మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు मोशे जब मिस्र में था, సకల విద్యలలో ఆయన ప్రావీణ్యతను పొందినవాడు, वो सभी विद्याओं में प्रमुख व्यक्ति था, ఉన్నతమైన అధికారము కలిగిన वो వాడు, एक बड़ा अधिकारी व्यक्ति था, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడ్డాడు. वो फरो की बेटी का बेटा कहलाया था। అంత మంచి సామర్థ్యము కలిగి ఉన్నప్పుడు उतना अच्छा उसने सामर्थ्य पाया था, దేవుడు ఇజ్రాయేలు మీద నాయకునిగా మోషేను నియమించలేదు. फिर तभी भी परमेश्वर ने उसे इजराइल के ऊपर नायक नहीं ठहराया। మోషే కోపముతో ఒక ఐగుప్తియుని చంపేసి मोशे ने गुस्से से एक मिस्री व्यक्ति को मार दिया था, అక్కడ నుండి మిద్యాను అరణ్యంలోనికి పారిపోయి వచ్చేసాడు. वहां से वो मिद्यान के जंगल में भागकर आया था। మిద్యాను అరణ్యంలోనికి వచ్చిన తర్వాత मिद्यान जंगल में जब वो आया था, అప్పుడు దేవుడు మోషేను దర్శించటం మొదలు పెట్టాడు. तब परमेश्वर ने उसे दर्शन देना शुरू किया। మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు లేని ఎన్నో గుణ లక్షణాలను जब मोशे मिस्र में था तब उसमें जितने लक्षण थे ఆ అరణ్యంలోనికి వచ్చిన తర్వాత సంపాదించుకోగలిగాను. वो
जंगल में आने के बाद उसने और लक्षणों को कमाया। అంటే ఆరంభములో ఆయనకి చాలా కోపం మోషేకి. शुरुआत में मोशे को बहुत गुस्सा था, ఆయన చాలా తొందరపాటు కలిగిన వాడు. वो बहुत जल्दबाजी करता था। ఒకవేళ అదే స్వభావంతో మోషేని తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ మీద నాయకునిగా నియమించాడు అనుకోండి, अगर वही स्वभाव से ले जाकर अगर इजरायलियों के ऊपर नायक उसे ठहराया जाएगा, ఇజ్రాయేలు జనాంగము అరణ్యంలో చేసిన పొరపాట్లకు अगर इजराइल जन जो उन्होंने रास्ते में जो गलतियां की थी, దేవుడు కాకుండా మోషేనే వాళ్ళని చంపేసేవాడు. परमेश्वर नहीं मोशे ही उन्हें मार देता था। మీలాంటి వాళ్ళకి ఎందుకు కనాను దేశం అని రోజుకొకరిని చంపేసేవాడు. तुम लोगों को क्यों कानान देश कह के रोज लोगों को मार देता? అంత ఆవేశపరుడు మోషే, तो इतना क्रोध करने वाला मोशे అంత था, కోపము కలిగిన వాడు. वो उतना गुस्से वाला था। అలాంటి వాడిని నాయకునిగా నియమించలేడు దేవుడు. ऐसे व्यक्ति को परमेश्वर नायक नहीं खड़ा कर सकता था। అందుకే మోషేని మిథ్యాను అరణ్యంలోనికి తీసుకుని వచ్చాడు. इसलिए मोशे को मिघ्यान के जंगलों में लेकर आया। అప్పటి వరకు లేని లక్షణాలను మోషేకి నేర్పించాడు దేవుడు. जब मोशे के अंदर जो लक्षण नहीं थे, उन लक्षणों को सिखाया। మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. मोशे जब मिस्र में था, उसने सारे विद्याएं सीखी थी, కానీ మోషేకి గొర్రెలు మేపడం రాదు. लेकिन मोशे को भेड़ों को चराना नहीं आता था। మిథ్యాను అరణ్యంలోనికి వచ్చిన తర్వాత जब वो मिद्यान के जंगल में आया, గొర్రెలను ఎలా మేపాలో నేర్పించాడు. वो भेड़ों को कैसा चराना ఆ चाहिए उसे గొర్రెలను सिखाया। మేపుతున్నప్పుడే जब वो भेड़ों को चरा रहा మోషేకి था, చాలా ఓపిక పెరిగింది. तब मोशे के अंदर बहुत ఆ धीरज बढ़ కోపము गया, అణిచివేయబడింది. उसका क्रोध कम हो गया, సాత్వికము ఆయనలో పుట్టింది. उसके अंदर दीन मन उत्पन्न हुआ। అందుకే అరణ్య పాఠాలు పూర్తి చేయబడిన తర్వాత इसलिए जंगल के पाठ पूरा होने के बाद దేవుడు మోషేను గురించి ఇచ్చిన సాక్ష్యం, तब मोशे के बारे में परमेश्वर एक साक्ष्य देता है। మోషే ప్రజలందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు అని. मोशे इस संसार में सारे लोगों से दीन मन वाला है। యేసుక్రీస్తు తర్వాత ఎవరైనా సాత్వికుడిగా పిలువబడ్డాడు అని అంటే अगर భూమి మీద यीशु मसीह के बाद अगर कोई व्यक्ति है जो दीन मन का कहलाया जाएगा, ఆయన మోషే మాత్రమే. तो वो मोशे केवल वही। ఎలా సాధ్యమైంది ఇది? ये कैसे हुआ? దేవుడు అరణ్య పాఠములను మోషేకి परमेश्वर నేర్పించాడు. ने उसे जंगल के पाठ सिखाए थे। ఆ అరణ్యంలో గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడే उस जंगल में जब वो भेड़ों को चरा रहा था, మోషే జీవితంలో చాలా మార్పులు కలిగాయి. मोशे के जीवन में बहुत सारे बदलाव हुए, ఎందుకంటే మనుషులు విన్నట్టు గొర్రెల మాట వినవు. क्योंकि जैसे इन मनुष्य अपनी बात सुनता है, वैसे भेड़ नहीं అవి सुनते। ఎటు పడితే అటు పరుగులు ఎడతా ఉంటాయి. वो जिधर चाहे उधर भागते रहते हैं। ఓపికగా వాటన్నిటిని జాగ్రత్తగా నడిపించాలి. बड़े ध्यान से उन्हें अपने मार्गों में चलाना पड़ता है। వాటి పట్ల దీర్ఘశాంతముతో వ్యవహరించాలి. उनके विपरीत अच्छा शांति से रहना चाहिए। మోషే ఆ పని చేయగలిగాడు. मोशे वो काम कर पाया। ఈ 40 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత 40 वर्ष की ट्रेनिंग के बाद అప్పుడు మోషేని తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ మీద నాయకునిగా నియమించాడు. तब परमेश्वर ने मोशे को ले जाकर इजरायलियों पर न्यायी ठहराया। అందుకే మోషే इसलिए मोशे ఇజ్రాయేలు జనాంగాన్ని నడిపించే ఒక మంచి నాయకుడిగా నియమించబడ్డాడు. इजराइल की प्रजा को चलाने वाला अच्छा नायक खड़ा हुआ। ఇజ్రాయేలీలు ఎన్ని మాటలన్నా, इजराइल लोगों ने उसे कितना भी कहा, ఎన్ని నేరములు మోపినా, कितने ही उसके ऊपर इल्जाम डाले, మోషేని ద్వేషించి దూషించినా కూడా मोशे के ऊपर उसका क्रोध करके उसका अपमान किया, फिर भी వారి యొక్క క్షేమము కొరకు మోషే ప్రార్థించేవాడు. उनकी भलाई के लिए ही प्रार्थना करता ఇంత था। సాత్వికం ఎలా వచ్చిందయ్యా నీకు అని इतना అంటే, दीनता उसके अंदर कैसे आई थी? మిథ్యాను అరణ్యంలో నేను నేర్చుకున్నాను అని. मिद्यान के जंगलों में उसने सीखा। ఈరోజు మన జీవితంలో కూడా आज भी हमारे जीवन में దేవుడు మన శరీరమును నలగొట్టడానికి, आज वो हमारे शरीर को कूटना चाहता है। మనలో ఉన్న తొందరపాటుతనాన్ని తీసి ఓపికను పెంచటానికి हमारे अंदर की जल्दबाजी को निकाल कर हमारे अंदर शीलता भरने के लिए దేవుడు మనల్ని కూడా అరణ్యంలోనికి वो నడిపిస్తాడు. हमें भी जंगल में चलाता है। కానీ చాలా మందికి ఆ పాఠాలు నచ్చవు. लेकिन बहुत सारे लोगों को ये पाठ पसंद नहीं आता। చాలా మందికి ఏ విధమైన అంశాలు నచ్చుతాయి అని అంటే, कुछ लोगों को बहुत सारे अच्छे पाठ దేవుడు पसंद మిమ్మల్ని आते हैं। దీవించును గాక అని ప్రసంగం చేస్తే సంతోషం. परमेश्वर हमें आशीर्वादित करे, आमीन कहे, ऐसा దేవుడు మీ కష్టములన్నీ తీర్చును గాక అని ప్రసంగం చేస్తే సంతోషం. परमेश्वर आपके सारे कष्ट दूर करेगा, ऐसा कहने से खुश దేవుడు होते हैं। మిమ్మల్ని నలగొడతాడు అని అంటే ప్రజలకు నచ్చదు. परमेश्वर आपको तोड़ेगा, ये कहने से लोगों को पसंद కానీ नहीं నువ్వు आता। దేవుని కొరకు నిలబడాలంటే, लेकिन अगर आपको परमेश्वर के लिए खड़ा होना నీకు है, నచ్చినా నచ్చకపోయినా आपको पसंद हो या ना पसंद దేవుడు हो, ఆ మార్గం గుండా నేను తీసుకుని వెళ్తాడు ఖచ్చితంగా. परमेश्वर आपको वही मार्गों से लेकर जाएगा। యేసుక్రీస్తు బాప్తిస్మము పొందిన వెంటనే यीशु मसीह का जब बपतिस्मा हुआ, 40 రాత్రింపగళ్ళు అరణ్యంలోనే గడిపాడు. वो 40 दिन और 40 रात जंगल में ही ఆయన उसने गुजारे। అపవాది చేత శోధింపబడ్డాడు. वो शैतान के द्वारा परीक्षित में पड़ा। ఆ శోధనంతటికి ఆయన తట్టుకుని నిలబడగలిగాడు. सारी परीक्षाओं को उसने पार करके खड़ा हुआ। అపవాదికి ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు. शैतान को उसने कहीं भी जगह नहीं दी। జ్ఞాపకం చేసుకోండి, ध्यान
करे, ఎప్పుడైతే మనము శోధనకి జయించి నిలబడగలుగుతామో, कभी भी हम जब परीक्षाओं को पार करके हम खड़े होते हैं, ఆ తర్వాత దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా तब ఉంటాయి. उसके बाद परमेश्वर जो हमारे जीवन में कार्य करता है वो बहुत आश्चर्यजनक होते हैं। యేసుక్రీస్తు 40 రాత్రింపగళ్ళ శోధన ముగిసిన తర్వాత यीशु मसीह 40 दिन और 40 रात उन्होंने परीक्षाएं पार की। ఆయన చేసినటువంటి పరిచర్య విధానం చూస్తే उसके बाद उन्होंने जो कार्य किया उसका अगर विधान हम देखेंगे చాలా గొప్పగా జరిగింది. तो वो बहुत अद्भुत रीति से हुआ। ఆయన పరిచర్య ఆరంభించిన దగ్గర నుండి ముగింపు దినం వరకు కూడా जब उन्होंने सेवा आरंभ की, सेवा से आरंभ से लेकर अंत तक ఎక్కడా కూడా లోపము అనేది జరగనివ్వలేదు. कहीं पर भी उन्होंने खामी होने नहीं दी। దానికి సంబంధించిన సిద్ధపాటు అంతా అరణ్యంలో జరిగిపోయింది. उसके बारे में जो भी कुछ चाहिए था उन्होंने जंगल में सीख लिया था। ఈరోజు మనం కూడా దేవుని కొరకు ఏవైనా గొప్ప కార్యాలు చేయాలంటే आज भी अगर हमारे परमेश्वर के लिए कुछ कार्य करना है మనం కూడా అరణ్య మార్గంలో వెళ్ళాలి. तो हमें भी जंगल के मार्गों में जाना चाहिए। ఎందుకంటే ఏ వ్యక్తినైనా దేవుడు పరిచర్య కొరకు వాడుకోవాలనుకున్నప్పుడు, यानी कि कोई किसी भी व्यक्ति को अगर परमेश्वर अपनी सेवा के लिए उपयोग करना चाहता है అతనిలో ఉన్న శరీర తత్వమును మొదట అణిచివేస్తాడు. तो उसके अंदर जो शरीर का तत्व है उसे वो निकालना चाहेगा। మొదట మన లోపములను సరిదిద్దుతాడు. वो सबसे पहले हमारी गलतियों को ठीक करेगा, మనలో ఉన్న గుణ లక్షణములను బాగు वो చేస్తాడు. हमारे गुण लक्षण को ठीक करेगा, శరీర ఆలోచనలన్నిటిని ఆయన वो లయపరుస్తాడు. हमारे शरीर के विचारों को हमसे दूर करेगा, మనల్ని బాగా నలగొట్టిన తర్వాత సేవలోనికి वो తీసుకుని हमें వస్తాడు. अच्छा तोड़ मोड़ने के बाद हमें वो सेवा में ले जाएगा। ఎందుకంటే సేవకు వచ్చిన తర్వాత क्योंकि सेवा में आने के बाद అహంకారం కంటే సాత్వికము చాలా ప్రాముఖ్యం. अहंकार से ज्यादा हमें दीनता आवश्यकता है। పరిచర్యకు వచ్చిన తర్వాత सेवा में आने के बाद తొందరపాటుతనం కంటే ఓపిక చాలా ప్రాముఖ్యం. जल्दबाजी से ना होते हुए धीरज से काम करना बहुत ఈ जरूरी మంచి గుణ లక్షణాలు ఏవి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు రావు. है। ये सारे अच्छे लक्षण जब हमारे अनुकूल परिस्थिति होते तब नहीं आते। కష్టముల గుండా మనం నడిపించబడుతున్నప్పుడే వస్తాయి. जब हम कष्टों के मार्गों में चलते हैं तभी हम सीख पाते हैं। ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు వాక్యం చెప్తే ఎవరైనా వింటారా? अभी सभी परिस्थिति अच्छा होगा अगर जब हम वचन सुनेंगे तो कोई सुनेगा। పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే మాటలు వింటాం. परिस्थिति जब हमारे विपरीत होते हैं तभी वचन सुनते हैं। పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి అన్నప్పుడే దేవుని వాక్యానికి విలువనిస్తాం. ये परिस्थिति हमारे हाथ से निकल जा रही है तभी हम परमेश्वर का वचन सुनते हैं। సో దేవుని యొక్క మార్గములో మనం మార్పు చెందడానికి तो परमेश्वर के मार्ग में हमें अपना नया बदलाव लाना है। దేవుడు మనల్ని అరణ్య మార్గంలో నడిపిస్తాడు. इसलिए परमेश्वर हमें जंगल के मार्ग में चलाता है। ఇక అరణ్యంలో నడిపిస్తున్నాడు కదా, జీవితకాలం అలాగే నడిపిస్తాడు ఆయన? तो क्या वो हमें जंगल में चल रहा है इसलिए जीवन भर हमें जंगल में चलाएगा? లేదు లేదు. नहीं नहीं, ప్రతి ట్రైనింగ్ కి ఒక ముగింపు అనేది ఉంటుంది. हर एक ट्रेनिंग का एक अंत होता है। యేసుక్రీస్తు అరణ్యములో 40 రాత్రింపగళ్ళు ఉన్నాడు. यीशु मसीह जंगल में 40 दिन और 40 रात वो रहे। అలా ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సమయం అనేది ఉంటుంది. उसी तरह हर एक व्यक्ति के जीवन में एक समय है। ఎల్లప్పుడూ సుఖాన్ని ఇవ్వడు దేవుడు, हमेशा वो सुख नहीं देगा, అలాగే ఎల్లప్పుడూ కష్టాన్ని కూడా वो ఇవ్వడు. हमेशा आपको दुख भी नहीं देगा। మీరు రోడ్ల పక్కన ఇనుప వస్తువులను తయారు చేసే వాళ్ళు ఉంటారు. अब रोड के साइड में अगर आप देखोगे तो लोहे का काम करने वाले कुछ लोग కొన్ని होते हैं। కత్తులు గాని కొన్ని గొడ్డళ్ళు గాని తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు. कुछ छोटा चाकू या कुछ हथौड़ा वो कुछ बनाते रहते हैं। ఆ తయారు చేసే విధానాన్ని మీరు గమనించండి. अगर उस तैयार करने की विधि को अगर आप देखोगे, ఆ ఇనుప వస్తువుని తీసుకువెళ్ళి మంటల్లో పెడతాడు ఆయన. उस लोहे की वस्तु को ले जाकर पहले आग में అది भट्टी में బాగా रखेगा। కాల్చబడి 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 అయిపోయింది నా జీవితం అనుకునే టయానికి वो अच्छा उसे जलाकर गर्म करके हो गया मेरा जीवन खत्म, ये सोचता है। అప్పుడు తీసుకువెళ్ళి మళ్ళా ఒక ఐరన్ దెబ్బ మీద పెట్టి సుతుల్లో కొడతా ఉంటాడు. तब उस धातु को ले जाकर अपने एक लोहे के पाट पर रखे उसे हथौड़ी से मारता है। అరే ఇప్పుడు దాకా మంటల్లో బాధపరిచి అడిగినా అనుకున్నప్పుడే अरे अब तक मुझे इसने आग में डालकर दुख दिया, ये అది सोचा సరిపోదు అన్నట్టు మళ్ళా సుత్తితో దెబ్బలు కొడతా ఉన్నాడు. वो बस नहीं हुआ और मुझे लाकर हथौड़े से ठोक रहा है। ఇంక నా జీవితం ముగిసిపోయింది అనుకుంటా. मेरा जीवन खत्म हो गया। అప్పుడు తీసుకువెళ్ళి నీళ్ళలో పెడతాడు ఆయన. तब उसे ले जाकर वो पानी में डाल देता ఆ है। నీళ్ళలోనికి వెళ్ళగానే ఆ వేడంతా దిగిపోతుంది. वो पानी में जाने के बाद उसकी पूरी गर्मी ठंडी అక్కడ पड़ जाती ఆ ఇనప వస్తువుకి అమ్మయ్య అనిపిస్తుందట. है। वो उस जगह पर उस लोहे की वस्तु को बहुत अच्छा लगता है। అలా అనుకోవడంతో మళ్ళా తీసుకొచ్చి మంటల్లో పెడతాడు. फिर ऐसा वो सोचता है तभी उसे लाकर फिर भट्टी में रखता మళ్ళా है। సుత్తితో కొడతాడు, మళ్ళా నీళ్ళలో फिर పెడతాడు. उसे हथौड़ी से मारता है, फिर उसे पानी में ఈ रखता है। ప్రాసెస్ ఎప్పటి వరకు జరుగుతుంది? ये काम कब तक होता रहेगा? ఆ కమ్మరివాడు అనుకున్న ఆ రూపం వచ్చేదాకా జరుగుతుంది. वो लोहा उसको जिस आकार में ढालना चाहता है उस आकार में आने तक उसे वो ఇక ऐसा ही ఒకసారి ఆ రూపం వచ్చిన తర్వాత ఇక దాన్ని ముట్టుకోడు ఇంకా ఆయన. करेगा। एक बार उसका वो आकार आने के बाद फिर से उसे वो नहीं छेड़ेगा, ఎందుకంటే మరలా మంటల్లోనికి తీసుకుని వెళ్తే దాని ఆకారం పాడైపోతుంది. क्योंकि अगर फिर से उसे भट्टी में ले जाएगा तो उसका आकार वो खराब हो जाएगा। అలాగే దేవుడు కూడా మనల్ని ఎప్పటి వరకు అరణ్యంలోనికి इसी నడిపిస్తాడనంటే तरह परमेश्वर भी हमें कब तक जंगल में चलाता है? ఆయన इसलिए అనుకున్న పోలిక మనకు వచ్చేంత వరకు, वो जो सोच रहा है उसके अनुसार हम
उसके इच्छा में ना डाले तब तक हमें चलाएगा। ఆయన కొరకు మన జీవితాలు ప్రతిష్ఠింపబడేంత వరకు, उसके लिए हमारा जीवन प्रतिष्ठित हो तब तक, అప్పటి వరకు మనం అరణ్యం పాఠములను నేర్చుకుంటూనే जब ఉంటాం. तक वो हमें जंगल के पाठ सिखाता ही जाएगा। ఎప్పుడైతే మనం అందులో ట్రైనింగ్ పూర్తి చేసుకుంటామో, जब हम उसके अंदर उसकी ट्रेनिंग को पूरा करेंगे, ఇక దేవుడు అందులో నుండి మనల్ని బయటకు తీసుకుని तब వస్తాడు. परमेश्वर हमें उसके अंदर से बाहर लेकर आएगा। ఎందుకంటే ఇక శిక్షణ పూర్తి అయిపోయిన తర్వాత क्योंकि जब हमारा शिक्षण हमारा पूरा हो जाएगा, ఇక దేవుడు మనల్ని ఒక బలమైన కార్యము కొరకు तो వినియోగించుకుంటాడు. परमेश्वर हमें एक बलवंत कार्य करने के लिए उपयोग करेगा। అందుకే ప్రతి విశ్వాసి కూడా इसलिए हर एक विश्वासी దేవుని ఆత్మకు లోబడి నడుచుకుంటూ వెళ్ళిపోవడం అలవాటు చేసుకోవాలి. परमेश्वर के आत्मा के अधीन होकर उसे चलना सीखना चाहिए। దేవుని ఆత్మకు లోబడడం మనం అలవాటు చేసుకోగలిగితే, अगर परमेश्वर की आत्मा के अधीन होना हम सीखेंगे, ఏ విధమైన సమస్యలున్నా అన్నింటిని ఆయన तो చూసుకోగలుగుతాడు. किसी भी प्रकार की समस्या हो परमेश्वर उसे देख लेगा। ఆయనతో మనం నడవగలిగితే अगर उसके साथ हम चलेंगे, ఎడారిలో కూడా ఆయన ఓటలను పుట్టించగలిగిన సమర్థుడు. वो रेगिस्तान में भी हमारे लिए पानी के जल के सोते भी वो फुटा सकता అరణ్యములో కూడా మనకి ఆహారమును పుట్టించగలిగిన है। యోగ్యుడు. जंगल में भी हमारे लिए आहार उत्पन्न करेगा। మనం ఎప్పుడు మనకు నచ్చినట్టుగా జరగాలని అనుకుంటూ ఉంటాం. हम कभी भी हमारी इच्छा के अनुसार कार्य हो ये सोचते हैं। నేను ఏది అనుకుంటే అది జరిగిపోవాలని ఆశిస్తా मैं जो ఉంటాను. चाहूंगा वो हो जाए ऐसा हम सोचते हैं। జ్ఞాపకం పెట్టుకోండి, याद रखिए, ఒకవేళ అలా మనం అనుకున్న ప్రతిదీ మన జీవితంలో జరిగిపోతే अगर जो हम सोच रहे हैं वो हमारे जीवन में होता जाएगा, మనమే దేవుళ్ళం అయిపోతాం. तो हम ही परमेश्वर हो ఇక जाएंगे। మనం ఆ దేవుని మాట ఎందుకు వింటాం? तो हम उस परमेश्वर की बात क्यों ఆ मानेंगे? దేవునికి ఎందుకు లోబడతాం? उसके अधीन हम क्यों होंगे? ఆయనకి ఎందుకు విలువనిస్తాం? మనం उसको क्यों हम इतना वैल्यू देंगे? ఆయన వైపు కూడా చూడం. उसके तरफ भी हम ना देखेंगे। అందుకే మనం అనుకున్నది ఎప్పుడు మన జీవితంలో జరగదు. इसलिए जो हम चाहते हैं वो हमारे जीवन में कभी नहीं होता। దేవుడు మన జీవితాన్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడో అలా నడిపిస్తాడు. परमेश्वर जैसा हमें चलाना चाहता है वो वैसा चलाता है। అయితే ఎంత అపాయకరమైన మార్గము గుండా మనం నడిపించబడినా, चाहे कितने भी मुश्किलों के मार्गों में हमें चलाए, ప్రతి సమస్యలో ఆయన మనకు తోడుగా ఉండి ధైర్యపరుస్తాడు. हर समस्या वो हमारे साथ रह के हमें धैर्य మనకి देगा। పాఠములను నేర్పిస్తాడు గాని वो हमें మనల్ని నాశనం చేయడు ఆయన. वो हमें पाठ सिखाएगा लेकिन हमें नाश नहीं करेगा। బైబిల్లో యోబు భక్తుడు ఒక మాట అన్నాడు, बाइबल में యోబ్ भक्त ने एक बात कही है, నేను శోధింపబడిన మీదట సువర్ణం వలె మార్చబడుదును అని. मैं परीक्षाओं में जितना पढ़ूंगा मैं उतना स्वर्ण मोती बनूंगा। ఎన్ని శోధనలు వస్తాయో అన్ని అనుభవాలు పెరుగుతాయి మనకి. जितनी परीक्षाएं मुझ पर आएगी उतना अनुभव मुझे बढ़ेगा। ఎన్ని కష్టములను ఎదుర్కొంటామో అంతగా మార్పును చూడగలుగుతాయి. मैं जितने कष्टों को मैं सामना करूंगा मैं उतना आगे बढ़ूंगा। చాలా మంది అంటారు యేసుక్రీస్తు ఎందుకో మమ్మల్ని బాగా శోధించేస్తున్నాడండి. बहुत सारे लोग कहते हैं यीशु मसीह हमें बहुत परीक्षा में डाल रहा है। ఎందుకో నాకే ఎక్కువగా కష్టాలు వస్తున్నాయి అని. जाने कि वो मुझे ही बहुत मुश्किलें आ रही है। నేను అంటాను ఏంటంటే నువ్వంటే అంత ఇష్టం మరి యేసయ్యకి. ये पास्टर साहब कहते हैं कि तू इसलिए परमेश्वर को इतना पसंद है, నిన్ను అంత తొందరగా ఆయన పోలికలోనికి మార్చాలని నిన్ను ఎక్కువగా శోధిస్తున్నాడు ఆయన. वो तुझे जल्दी में उसके स्वरूप में ढालना चाहता है इसलिए तुझे परीक्षा में डाल रहा है। ఆ శ్రమలు పూర్తయిపోతే वो परीक्षाओं वो मुश्किलें पार होने के లేదా बाद నీలో దేవుని పోలిక వచ్చేస్తే अगर तुझ में परमेश्वर के गुण आ जाए ఇక ఆయన నిన్ను ఎలాంటి శ్రమలకి గురి చేయడు. तो वो तुझे किसी भी प्रकार की समस्या में नहीं डालेगा। అందుకే దేవుడు మన జీవితంలో ఏ పరిస్థితిని అనుమతిస్తున్నా इसलिए परमेश्वर हमारे जीवन में किसी भी परिस्थिति को आज्ञा दे, అవన్నీ మన మేలు కొరకే అని మనం గ్రహించగలగాలి. वो सभी हमारी भलाई के लिए ये हमें सोचना అలా चाहिए। గ్రహించగలిగిన నాడు तब हम ऐसा सोचेंगे ప్రతి సమస్యలో మనం ఆనందించుకుంటూ तो వెళ్తాం. हर समस्या में हम आनंद के साथ बढ़ेंगे। ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. एक उदाहरण करके मैं समाप्त करूंगा। ఒక రోజట ఒక యవనస్తుడు एक दिन एक युवक ने సముద్ర మార్గము గుండా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడట. समुद्र के मार्ग से वो चल रहा था। ఆ మెత్తటి ఇసుకలో ఆయన నడుస్తూ ఉన్నప్పుడు जब वो नरम बालू में रेत में चल रहा था 4 పాదముద్రలు ఆయన కనబడ్డాయి. तो उसके 4 पैरों के निशान उसे दिखे। వెనకకు తిరిగి చూస్తే तब वो पीछे मुड़कर देखा, ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి 2 పాదముద్రలే ఉండాలి. मैं अकेला हूँ इसलिए मेरे 2 पैरों के निशानी होने चाहिए। 4 పాదముద్రలు కనబడ్డాయట. 4 पैरों के निशान है। చాలా భయం వేసింది ఆయనకి. उसे बहुत डर लगा। అమ్మో ఏదో భూతమో దయ్యమో నన్ను వెంబడిస్తుంది अरे అనుకున్నాడు. कोई भूत या कोई शैतान मेरा पीछा कर रहा है वो యేసయ్యకి ప్రార్థన చేయడం మొదలు तो పెట్టాడు. उसने यीशु मसीह से प्रार्थना करना आरंभ किया। వెంటనే దేవుడు అన్నాడు, तो परमेश्वर ने कहा, భయపడకు నేను నీతో నడుస్తున్నాను. डरो मत मैं तुम्हारे साथ चल रहा ఆ हूँ। 2 పాదముద్రలు నావే, वो 2 पैरों के निशान मेरे ही हैं। కలవరపడకు అని ధైర్యపరిచాడట. तुम घबराओ ना मत ये कहकर उसे धैर्य दिया। నెమ్మది కలిగింది. उससे शांति मिली। అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే वो ऐसे ही चलते जा रहा था। కాస్త భయం కంటే కఠినమైన మార్గం ఒకటి ఆయనకి ఎదురయ్యింది. तो आगे जाने के बाद एक बहुत सारी कठिनाइयों भरा मार्ग उसे मिला। ముళ్ళ కంచెలు రాళ్లతో కూడిన మార్గంలో వెళ్తా ఉన్నాడు. घाटों से पत्थरों से भरा हुआ मार्ग उसे मिला। అక్కడ 2 పాదముద్రలే కనపడ్డాయట ఆయనకి. तब उसे वहां पर 2 पैरों के ही निशान दिखाई दिए। ఆ యవనస్తునికి చాలా బాధ అనిపించింది. उस परमेश्वर को उस युवक को बहुत दुख हुआ। యేసయ్య అంత
మెత్తటి ప్రాంతంలో నడిచినప్పుడేమో నువ్వు నా పక్కనే ఉన్నావు, तब कहा उसने, परमेश्वर उस रेत पर जब मैं चल रहा था तब तू मेरे साथ था। ఇంత కష్టమైన మార్గంలోనికి వచ్చేటప్పటికి నువ్వేంటయ్యా నన్ను వదిలేసావు అని అన్నాడు. इस मुश्किल के मार्ग में क्यों परमेश्वर तूने मुझे छोड़ दिया? వెంటనే యేసుక్రీస్తు అన్నాడట, तुरंत मसीह ने उसको जवाब दिया, కలవరపడకు, ఆ కింద కనపడుతున్న 2 పాదముద్రలు నావి అని అన్నాడు. घबराना मत, जो नीचे पैर के निशान दिख रहे हैं वो मेरे हैं। ప్రభువా మరి నా కాళ్ళ ముద్రలు ఎక్కడున్నాయి? तो उसने पूछा, प्रभु मेरे पैरों के निशान कहाँ हैं? అవి కూడా కనపడాలి కదా. वो भी दिखने चाहिए ना। యేసుక్రీస్తు అన్నాడు, यीशु मसीह ने कहा, నువ్వు నా అరచేతుల్లో ఉన్నప్పుడు నీ పాదముద్రల కింద ఎందుకు కనపడతాయి అని అన్నాడు. तू मेरे हाथों में है इसलिए तेरे पैरों के निशान नीचे नहीं दिख रहे। అంటే ఒక మెత్తటి మార్గంలో నడిచేటప్పుడు जब हम रेत पर चलते हैं आराम దేవుడు से, ఆయనకి తోడుగా నడిచాడు. तो परमेश्वर हमारे साथ चलता है। కఠినమైన మార్గంలో నడవలసి వచ్చినప్పుడు जब हम कठिनाइयों से मार्गों में चलते हैं, దేవుడు ఆయనను ఎత్తుకుని నడుచుకుంటూ तो వెళ్ళాడు. परमेश्वर हमें उठाकर चलता है। ఈ రోజు మన జీవితంలో కూడా అంతే. आज हमारे जीवन भी ऐसा ही है। దేవుడు శోధనను అనుమతిస్తాడు, परमेश्वर दुखों को अनुमति देता है ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు. और उन मुश्किलों में से बाहर निकलने का मार्ग भी हमें కానీ देता है। ప్రతి శోధన మనలో దైవికమైన మార్పును కలుగు చేయడానికి అని గ్రహించాలి. लेकिन हर एक परीक्षा हमारे अंदर दैविक बदलाव लाने के लिए ये हमें सोचना चाहिए। అలా గ్రహించిన వాడు దేవుని ఆత్మకు తను అప్పగించుకోవడానికి ఇష్టపడతాడు. जो ऐसा विचार करता है वो अपने आप को आत्मा के अधीन करता है। దేవుని ఆత్మ స్వరము విని నడిచేవాడు మంచి మార్గంలో అడుగులు వేయగలుగుతాడు. परिशुद्ध आत्मा के आवाज को जो सुनकर आगे चलता है वो परिशुद्ध मार्ग में चलता కాబట్టి ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి మనం ఆసక్తిని చూపిద్దాం. है। तो आज से हम परिशुद्ध आत्मा की आवाज सुनने के लिए तैयार रहेंगे। దేవుడు ఏ మార్గంలో నడిపిస్తున్నాడో ఆ మార్గంలో వెళ్ళడానికి మనం అవకాశాన్ని ఇద్దాం. परमेश्वर हमें जिस मार्ग में ले जाना चाहता है उस मार्ग के लिए हम उसे अवकाश देंगे। అప్పుడే శ్రేష్టమైన అరణ్య పాఠాలు నేర్చుకోగలుగుతాం. तभी हम बहुत ही श्रेष्ठ जंगल के पाठों को सीख దేవుని पाएंगे। కొరకు గొప్ప సాక్షులముగా నిలబడగలుగుతాం. परमेश्वर के लिए बहुत अद्भुत साक्ष्य होकर खड़े होंगे। మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. अच्छी बात है, परमेश्वर इन बातों को आशीर्वादित करे। తల వంచి కళ్ళు మూసుకుందాం. हम अपने सर को झुकाकर हम प्रार्थना ఒక్కసారి మన జీవితాల్ని పరీక్ష చేసుకుందాం. एक बार हम अपने जीवन में परीक्षा करें। చెప్పబడిన మాటలను బట్టి बताए हुए बातों के द्वारा మనలో ఉన్న ప్రతి లోపమును సరిదిద్దుకుందాం. हमारे अंदर जो गलतियां हैं उसे हम संवारेंगे। బహుశా కష్టాలు అనుభవిస్తున్నందుకు మనకి బాధ కలుగుతుందేమో. हो सकता है हम मुश्किलों का अनुभव कर रहे हैं इसलिए हमें నాకే ఎందుకు ఈ కష్టాలు అని అనిపిస్తుందేమో. क्यों मुझे इतनी मुश्किलों का सामना कर पड़ रहा है ऐसा लगता हो शायद। కానీ ఎవరైతే వాటిని భరించడానికి ఇష్టపడతారో వారు దేవుని పోలికలోనికి మార్చబడతారు. लेकिन जो कोई भी उसे सहन करने के लिए तैयार होता है वो परमेश्वर के रूप में ढाला ఈ जाएगा। రోజు అరణ్య మార్గంలో నడవడానికి మనం కూడా దేవుని ఎదుట అంగీకారాన్ని తెలియచేద్దాం. आज हम उस जंगल के मार्गों में चलने के लिए परमेश्वर को अधीन हो जाएंगे।